ఈ ఎన్నికల్లో ప్రధానంగా పొత్తు పార్టీలు ఓట్ ట్రాన్స్ఫర్ మేనిఫెస్టో, దీనికి మేనిఫెస్టో అనే అంశం వచ్చేసరికల్లా బీజేపీకి దూరంగా ఉండడం అన్నది అది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎందుకు బీజేపీ ఉంది, బీజేపీకి ఇష్టం లేదు, అంటీ ముట్టినట్టు ఉంటున్నది, ఏదో బలవంతం పెళ్లి చేసినట్టున్నారని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు. కానీ ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది అది సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల్లో జరిగే అవకాశం ఉంటుందంటారా? అంటే విత్ ఎక్సెప్షన్ ఆఫ్ ఫ్యూ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఐ థింక్ ఓవరాల్గా ఉంటే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఎందుకు అంటే ఆడ టీడీపీ క్యాండిడేటా, జనసేన క్యాండిడేటా, బీజేపీ క్యాండిడేటా అని లేరు, అందరూ టీడీపీ క్యాండిడేట్లే. అవును, ఎందుకంటే రియాలిటీలో కూడా టీడీపీ వాళ్ళే జనసేన అభ్యర్థులు పోటీ చేశారు కదా. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ ఎవరు, అవును, భీమవరంలో పులపర్తి ఆంజనేయులు ఎవరు, అవును, మీకు అంతటా కూడా వాళ్ళే కదా. అంటే తెలుగుదేశంలో పోటీ చేయాల్సిన వాళ్ళు ఆ సీటు జనసేనకి ఇస్తే వాళ్ళు జనసేన క్యాండిడేట్గా పోటీ చేశారు. రియాలిటీ కదా ఇది. బీజేపీలో కూడా అందరూ వాళ్ళే కదా. అవును, మీరు టీడీపీకి అనుకూలంగా ఉన్న పురంధేశ్వరి, విష్ణుకుమార్ రాజు వీళ్ళందరికీ టికెట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ప్రశ్నించే జీవీఎల్ నరసింహారావు, సోమ్ వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళ టికెట్ రాలే కదా. కళ్ళు మూసుకొని లేకపోతే జీవీఎల్ నరసింహారావు విశాఖ నుంచి పోటీ చేసేవాడే కదా, అనుమానలేదు కదా. అందువల్ల మీకు క్లియర్గా ఆ ట్రెండ్, అందువల్ల టీడీపీ ఓన్ చేసుకున్న అభ్యర్థులు వీళ్ళంతా. పేరుకు వాళ్ళు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒక రకంగా టీడీపీ అభ్యర్థులు. ఇది ఒక ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే చాలా రోజులుగా ఒక సస్టైన్డ్ క్యాంపెయిన్ పవన్ కళ్యాణ్ నడిపాడు. మోర్ దెన్ టీడీపీ పవన్ కళ్యాణ్ నడిపాడు. ఇది ఆ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్. నేను అందుకే పవన్ కళ్యాణ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాలన్నా. రేపు ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిస్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు అవుతాడు. రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలిస్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ జగన్మోహన్ రెడ్డి అవుతాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి జూన్ 4న తేలుతుంది. కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ఈ లోపల పవన్ కళ్యాణ్కి ఇచ్చేయచ్చు, అనుమానం లేదు. ఈ ఎన్నిక ఇంత స్ట్రాంగ్ కాంటెస్ట్ అవ్వటానికి, ఈ ఎన్నికలో ఇంత ఎగ్జైట్మెంట్ రావటానికి సింగిల్ మోస్ట్ రీజన్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే టీడీపీ బీజేపీని కలిపాడు. మొదటి నుంచి కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటువంటి క్యాంపెయిన్ నడిపాడు. ఈ నడపడం వల్ల ఏమైంది అంటే ఒక టీడీపీ జనసేన ఒక క్యాడర్ల మధ్య ఒక కెమిస్ట్రీని బిల్డ్ చేశాడు పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన ఓటర్ల మధ్య కూడా బిల్డ్ చేశాడు. అయితే బీజేపీకి అసలు లేదు, అక్కడ ఏమీ లేదు. వాళ్ళ పేరుకు బీజేపీ, కానీ వాళ్ళందరూ బీజేపీ అభ్యర్థులుగా వాళ్ళని చూశారని అనుకోను. సో బీజేపీ అభ్యర్థులుగా చూడలే, వాళ్ళ టీడీపీ అభ్యర్థులుగానే చూశారు జనం. సో అల్టిమేట్గా ఓట్ ట్రాన్స్ఫర్ ఐ డోంట్ థింక్ పెద్ద ప్రాబ్లం ఉంటుంది అనుకో. ఎక్కడన్నా కొన్ని చోట్ల కంపీటింగ్ క్యాండిడేట్స్ ఉన్న చోట, అంటే ఈ కూటమి పక్షాల మధ్యనే కంపీటింగ్ ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు, అక్కడ దెబ్బతీస్తుంది. కానీ ఒకటి మనం వాచ్ చేయాలి జూన్ 4కి ఏంటంటే, ఈ కూటమిలో ఒక అసహజమైన ఐక్యతను తీసుకొచ్చారు. అంటే ఒక అన్నేచురల్ అలియన్స్ను పాలిటిక్స్ బిల్డ్ చేసింది, అన్నేచురల్ సోషల్ అలియన్స్ను పాలిటిక్స్ బిల్డ్ చేసింది. ఆ అన్నేచురల్ సోషల్ అలియన్స్ ఏంటంటే కమ్మ కాపు కలయిక. అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపుల గ్యాప్, కాపులకు శెట్టి బలిదల మధ్య గ్యాప్, కాపులకు దళితులకు మధ్య గ్యాప్. సో ఈ గ్యాప్లో ఏమవుతుంది, వీళ్ళందరినీ పాలిటిక్స్ కలిపింది. పాలిటిక్స్ అంటే ఒక పాలిటిక్స్ ఒక అన్నేచురల్ సోషల్ కోయలిషన్ క్రియేట్ చేసింది. సో ఈ అన్నేచురల్ సోషల్ కోయలిషన్ వర్కౌట్ అవుతుందా లేదా వర్కౌట్ కాదా, ఇదొక క్వశ్చన్ మనం తేలాలి. కానీ నేను గమనించిందంటే తెలుగుదేశం వర్గాలలో నేను దీనికి ఇంట్రెస్టింగ్ పేరు పెట్టాను, అశ్వమేధ సైకాలజీ అని. నేను ఖాయం చేసిన పదం. ఒకవేళ రేపు ఎన్నికల్లో గనక కూటమిని దెబ్బతీస్తే ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే, ఒకవేళ దెబ్బతీస్తే, నేను మళ్ళీ అండర్లైన్ చేస్తున్నా, ఒకవేళ దెబ్బతీస్తుందో తెలియదో నాకు తెలియదు, తెలిసినా చెప్పను. కానీ ఒకవేళ దెబ్బతీస్తే అది అశ్వమేధ సైకాలజీ. అశ్వమేధ సైకాలజీ అంటే ఏంటి, అశ్వమేధ యాగం చేసిన చక్రవర్తి రాజు తన గుర్రాన్ని పంపుతుంటాడు. సో తస్మదీయుల సంబంధం లేదు, మాయాబజార్ భాషలో చెప్పాలంటే. అంటే మన మిత్రుడైనా శత్రువైనా, అసలు మిత్రుడు శత్రువు కాకపోయినా ఆ గుర్రానికి ఎంటర్ అయితే ఆ రాజ్యంలో ఆ రాజు తలవంచాల్సిందే. అందుకే అడవి ప్రాంతంలో ఉన్న లవకుశులను కూడా శ్రీరామచంద్రుడు యాగ అశ్వం
ఎంటర్ అయింది. దానికి లవకుశలు ఒప్పుకోరు, మేము ఎందుకు పట్టుకుంటాం. మీ లవకుశలో ఒక ఇంపార్టెంట్ డైలాగ్ ఉంటుంది, మేము అడవి బిడ్డల మాకేంటి మీ రాజు, మీకు మాకెందుకు రాజు అవుతాడు అని. అవును, దాంతో సంబంధం లేదు. అశ్వమేధ సైకాలజీ ఏంటంటే రాజు ఒక అశ్వమేధ యాగం చేసి గుర్రాన్ని పంపితే వాళ్ళు ఎవరన్నా కానీ నన్ను ఒప్పుకుంటే మీరు మిత్రుడు, ఒప్పుకోకపోతే శత్రులే. అంటే మీకు నాకు అంతకుముందు పంచాయతీ ఉండొచ్చు, చూడకపోతే సంబంధం లేదు రాజుల మధ్య. సో తెలుగుదేశం వర్గాలు ఈ అశ్వమేధ సైకాలజీ ప్రభావం చూపింది. అంటే మేము గెలిచిపోతాం, ఇక గెలవడం గ్యారంటీ అని. సో దీనికి తగినట్టుగా తెలుగుదేశం అనుకూల టీవీ ఛానళ్ళు ఉన్నాయి. అవును, ఈ టీవీ ఛానల్లోనూ చూసేది కూడా ఆ వర్గాల ఓటర్లే. ఆ ఛానల్ కనుక చూస్తే తెలుగుదేశంకు 150 సీట్లు వస్తే కూటమి కన్నా భావన కలుగుతుంది. మీరు ఎలాగైతే వైసీపీ ఛానల్ చూస్తే వైసీపీకి వస్తారు భావన కలుగుతుందో, సో అది కనుక గ్రౌండ్ లెవెల్లో ప్లే అయిపోయింది అనుకోండి. ఇదొక ఫ్యాక్టర్ టు బి వాచ్ ఆన్ June 4th. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటుంది. ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో గణనీయమైన కమ్మాస్ ఉంటారు, కాపులు ఉంటారు. సో అక్కడ టీడీపీ అభ్యర్థి ఉన్నాడు అనుకోండి. టీడీపీ అభ్యర్థి ఏ కులమైనా మేము గెలవబోతున్నాం అన్న అహంకారాన్ని ప్రదర్శించాడు అనుకోండి, ఆ కమ్మ కాపుల మధ్య ఉన్న అన్నేచురల్ అలయన్స్ బ్రేక్ అవుతుంది. ఓకే, అంటే సోషల్ ఫాల్ట్ లైన్స్ పైకి వస్తాయి. పాలిటిక్స్ కలిపింది ఇది అన్నేచురల్గా, ఆ సోషల్ ఫాల్ట్ లైన్స్ అనేది పైకి వస్తాయి. సో అందువల్ల అది లేదనుకోండి, ఒకవేళ అశ్వమేధ సైకాలజీ చూపలేదనుకోండి, ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో కాపులు ఎక్కువ ఉంటారు, వాడ జనసేన పోటీ చేస్తుంది, మేమే మావాడే గెలవబోతున్నాడు అన్నాను అనుకోండి, కమ్మా సెక్షన్స్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పాలిటిక్స్ నిర్మించిన అన్నేచురల్ సోషల్ కోలిషన్ చాలా జాగ్రత్తగా ఎన్నికల వరకు ప్రొటెక్ట్ చేసుకొని ఉంటే డెఫినెట్గా ఓట్ ట్రాన్స్ఫర్ ప్రాబ్లం ఉండదు. ఓకే, అంటే మీకు ఈ అన్నేచురల్ సోషల్ ఎలియన్స్ పాలిటిక్స్ కలుపుతానికి మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంది, అందరికీ తెలిసి ఇక్కడ కాపులకు శెట్టి బలిజలకు పడదు. అవును, అంటే అందరికీ నేను అనను, బట్ ఒక డామినెంట్ ఫైట్ కదా. కాపులకు దళితులకు పడదు. కానీ అమలాపురం కేంద్రంగా ఉన్న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే దీన్ని కాపులు వ్యతిరేకించారు, శెట్టి బలిజలు వ్యతిరేకించారు, వీళ్ళిద్దరు ఏకమయ్యారు. కరెక్ట్, దళితులకు వ్యతిరేకంగా ఐక్యమయ్యారు. అవును, మీకు గమనించండి. సో అది ఆ కోనసీమకు పేరు పెట్టడం అనే ఫ్యాక్టర్ వీళ్ళని కలిపింది. ఇది అన్నేచురల్ కోఎలిషన్. అవును, సో ఆ ఫ్యాక్టర్ ఉన్నంతకాలం ఆ కోఎలిషన్ ఉంటుంది. ఆ ఫ్యాక్టర్ పోయిందనుకోండి, ఆ కోఎలిషన్ ఉండదు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తు వల్ల పాలిటిక్స్ ఒక అన్నేచురల్ సోషల్ కోఎలిషన్ నిర్మించింది. ఓకే, ఈ అన్నేచురల్ సోషల్ కోఎలిషన్ గనక ఏదైనా ఒక వర్గం తాము ఎన్నికల్లో గెలిచాము అని ఇప్పటికే భావనకు వచ్చి గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే ఈ ఫాల్ట్ లైన్స్ పైకొచ్చి ట్రాన్స్ఫర్ కాదు ఓటు. ఓకే, అది జరిగి ఉండకపోతే ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. 2014లో స్టడీ చెప్తాను. 2014లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అన్న భావన వచ్చాక జగన్మోహన్ రెడ్డి అనుకూల సామాజిక వర్గాలు, ముఖ్యంగా మాలస్ ఊర్లలో కొన్ని ఊర్లు నేను పరిశీలించాను. మా నాయకుడు గెలవబోతున్నాడు, ఎందుకంటే అందరికీ తెలుసు మాలా ఓటర్లు పెద్ద ఎత్తున 80% మీకు జగన్కే అందరు తెలుసు. ఇంకా మాదిగలన్నా 60% ఉండొచ్చేమో, కానీ మాలా ఓటర్లు 80% ఉంటారు. మీరు ఎక్కడని చూడండి. సో మీకు ఈ ఓటర్లు ఏం చేశారంటే మాలా యూత్ ఆ సైలెన్సర్లకు పీకేసి బండ్లకు ఆ ఊర్లో అటు నుంచి ఇటు విజయ గర్వాన్ని ప్రదర్శించారు. దానివల్ల ఏమైందంటే వైసీపీ వ్యతిరేక సామాజిక వర్గాలు యునైట్ అయినాయి. అది జగన్కు పెద్ద నష్టం జరిగింది. అంటే ఒక 2 కులాలు పాలిటిక్స్ కలిపితే అది చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకున్నప్పుడే ఉంటుంది. ఇప్పుడు అందుకే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ డిపెండ్స్ ఆన్ ఈ పాలిటిక్స్ కలిపిన అన్నేచురల్ సోషల్ కోలిషన్ అశ్వమేధ సైకాలజీతో ఏమైనా బ్రేక్ చేసుకున్నారా, లేదు దాన్ని జాగ్రత్తగా ఎన్నికల వరకు ప్రొటెక్ట్ చేసుకున్నారా అనేది ఇప్పుడు June 4న తేలుతుంది. June 4న మనం చూడాలి. ఒకవేళ ఓట్ ట్రాన్స్ఫర్ మీరు అవుతుందా అంటే అది డెఫినెట్గా పాలిటిక్స్ మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్కు అనుకూలంగా ఉంది. ఓకే, ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి బిల్లు చేసిన వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వ్యూహం కూడా కొంత ఉపయోగపడ్డది. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పైన పెట్టిన అటాక్ మనం గమనించాలి. ఐ థింక్ అది ఆయనకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అని అనివార్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిపింది.
అంటే ఇది కోహెషన్ పెంచింది. అవును. ఇద్దరు విక్టిమ్స్ కదా జగన్మోహన్ రెడ్డికి, అవును. ఇద్దరు ఆడమని కలిసింది కదా. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా నీకు చాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన సమయంలో టీడీపీకి మద్దతుగా వచ్చాడు. ఆ మద్దతు ఎంత కీలకం అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో, లోకేష్ కారణాలు ఏమైనా ఢిల్లీలో ఉన్న సమయంలో, తెలుగుదేశం కార్యకర్తలు ఒక నిర్వీర్యమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యే రంగంలో ఎంటర్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా టీడీపీకి మద్దతు ఇచ్చారు. అది మామూలు కాంటెక్స్ట్ కాదు. పవన్ కళ్యాణ్ మరి రాజకీయ వ్యూహం ఎలా అనుసరించాడో తెలియదు, కానీ ద టైమింగ్ ఆఫ్ ద అలియన్స్ అంటే పవన్ కళ్యాణ్ అలియన్స్ కోసం తీసుకున్న సమయం, ప్రకటించిన సమయము టీడీపీ జనసేనల మధ్య ఒక బలమైన కలయికను తెచ్చింది. ఈ కలయికలను చెదరగొట్టాలని ముద్రగడ, హరిరామ జోగేళ్లను జగన్మోహన్ రెడ్డి ప్రయోగించాడు. సో వాళ్ళు ముందు జనసేన సానుభూతి పరులుగా యాక్ట్ అయ్యారు. అవును, ఇన్ని తక్కువ సీట్లు తీసుకుంటాడా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అని. పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అన్న నాయకులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. అందరికీ మీరు నేను అప్పుడు ఆ రోజుల్లో చెప్పేవాడిని, ముద్రగడ, హరిరామ జోగయ్య రాసేది పవన్ కళ్యాణ్కి ప్రేమలేఖలు కావు, అది జగన్మోహన్ రెడ్డికి రాస్తున్న ప్రేమలేఖలు అని ఆ రోజుల్లో చెప్పాను. అందువల్ల జగన్ ప్రయోగించినా కూడా అది పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. నా అనుమానం టీడీపీ జనసేన బీజేపీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ పెద్ద సమస్య ఉండదు. అన్లెస్ ఒకవేళ కనుక ఆ ఓట్ ట్రాన్స్ఫర్ జరగకపోతే దానికి తెలుగుదేశం ప్రదర్శించిన అశ్వమేధ సైకాలజీ కారణమవుతుంది. ఒకవేళ కనుక పడకపోతే, పడుతుందో పడదో జూన్ 4th చూద్దాం.